అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షియన్ చైతు ఛానల్. దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దొండకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం మినపగుళ్ళు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఇంకా దాంట్లో మనం పచ్చిశనగపప్పు కొద్దిగా, ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అనేవి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మనం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. లాస్ట్లో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై అయిందండి. అంతే అండి, వేడివేడిగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. Thanks for watching. Please like, share and comments.